బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి ఆమోదం లభించాలంటే సభలో 3/2 మెజార్టీ తప్పనిసరి. ఇక ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులకు గాను అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే ఈ కీలక బిల్లు పాస్ కావాలంటే కనీసం 360 మంది సభ్యుల యొక్క మద్దతు తప్పనిసరిగా కావలసిన అవసరం ఉంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంకా 67 మంది అదనపు సభ్యుల మద్దతు కావాలి. దీంతో డీలిమిటేషన్ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. హరీష్, చెప్పండి, సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు కదా, ఏం జరగబోతుంది? రైట్ లక్ష్మణ, ఏదైతే ఈ రోజు దేశ రాజకీయాల్లో బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా 131 జీవో రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి కూడా మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడం ఆ బిల్లు పైన కూడా చట్టసభలో ప్రవేశపెట్టారు. ఇక డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల సంఖ్యను పెంచడంతో పాటుగా సరిహద్దుల పునర్విభజనకు సంబంధించిన బిల్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, మొత్తంగా ఈ 3 బిల్లులకు సంబంధించి కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ 3 బిల్లు పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్ పైన కూడా ఓటింగ్ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీనికి ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ తో తాము నష్టపోతా ఉన్నాం, ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా దీన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఖండిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం ఎట్టి పరిస్థితుల్లో తెలుపమన్నట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ లోక్సభలో 540 మంది సభ్యులకు సంబంధించి కావచ్చు, దాంట్లో ఎన్డీఏ కూటమి నుంచి 293 మంది బలం ఉంది. అలాగే ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించి 233 సభ్యుల మద్దతు ఉంది. అయితే ఈ బిల్లు కీలకంగా పాస్ కావాలంటే
1/2 సంబంధించి కూడా ఈ బిల్లు పాస్ కావాలంటే కూడా మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలి. దాంట్లో 360 మంది సభ్యులకు సంబంధించి కూడా మద్దతు అవసరం కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి 293 మంది ఎన్డీఏ కూటమికి బలం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలంటే 67 మందికి సంబంధించి కూడా అదనపు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. డీలిమిటేషన్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా 67 మంది మద్దతు తెలపాలి. దాంట్లో స్వతంత్రులుగా 7 మంది స్వతంత్రులు ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, అంతా ఒక ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ స్పీకర్ కి సంబంధించి 4 గంటలకు ఆయన ఓటింగ్ ఏదైతే ప్రవేశపెట్టనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ఇండియా కూటమికి సంబంధించి కూడా మద్దతు ఉంటుంది. అసలు ఈ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలంటే ఎన్డీఏ కూటమి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, వీటన్నిటికి సంబంధించి కూడా క్రియాశీలకంగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ క్రియేట్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుపడం. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా వాళ్లకు రాజ్యాంగ సవరణ ఆ బిల్లు చేయాలి. 33% రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా మద్దతు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ పునర్విభజనకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం తెలిపేదే లేదు. దీన్ని సవరణ చేయాలి. దీంట్లో ఏదైతే జనాభా ప్రతిపాదకన తీసుకుంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు దీంట్లో సంబంధించిన లోక్సభ స్థానాలు తగ్గి నష్టపోతాయన్నట్టుగా కూడా దీన్ని ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కూడా వాళ్ళు వాణిని వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి చూడాలి ఈ రోజు ఎలాంటి ఘట్టం చోటు చేసుకోబోతుంది. సాయంత్రం అసలు ఎన్డీఏ కూటమికి 67 మంది ఎవరికి మద్దతు తెలుపుతారు, ఇక ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారా లేదా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతారా, అంటే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఆ బిల్ పాస్ అవుతుందా అనేది కూడా సాయంత్రం 4 తర్వాత తేలనున్నది. దీని తర్వాత కూడా ఇక్కడ బిల్ పాస్ అయినప్పటికీ కూడా అత్యధిక రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలి, అక్కడ ఆమోదం తెలపాలి. ఇక్కడ పాస్ అయిన సంబంధించి కావచ్చు, మిగతా అసెంబ్లీకి సంబంధించి ఇతర రాష్ట్రాలు ఆ బిల్లును పాస్ పెట్టాలి, అక్కడ సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మొత్తంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలి. కాబట్టి ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించి కూడా చాలా వరకు అసలు ఇది పాస్ అవుతుందా లేదా, ఎన్డీఏ కూటమి ఎట్లాంటి ఎత్తుగడలు వేయబోతుంది, 67 మందికి సంబంధించి కూడా ఎవరిని ఈ బిల్లుకు సంబంధించి కూడా ఆకర్షితులను చేస్తుంది, వీటన్నిటికి సంబంధించి కూడా 4 గంటలకు తర్వాత స్థిరపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.